వర్కులు ఏం జరుగుతున్నాయని చీరాల ముఖ్యంగా ఇప్పటి వరకు 4 సార్లు ఇన్స్పెక్షన్ చేశాను. 4 సార్లు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఫస్ట్ 2 టైమ్స్ ఇన్స్పెక్షన్లో ఏమాత్రము ఇంప్రూవ్మెంట్ లేదు. బాగా తిట్టాల్సి వచ్చింది అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు చూస్తూ ఉంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి 2కి వెళ్ళే ఏదైతే ర్యాంప్ అండ్ ఎస్కలేటర్ ఉందో మధ్యలో కేబుల్స్ ఉన్నాయని ఎక్స్కవేట్ చేసినప్పుడు చాలా 2.5 సంవత్సరాల నుంచి డిలే చేస్తూ వచ్చాను. అవన్నీ సార్ట్అవుట్ చేసి కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టి నేను అప్పుడు ఆ కేబుల్స్ అన్ని పక్కకి పెట్టించి అక్కడ బెడ్ కూడా ఏర్పాటు చేసేసాం. బెడ్ కూడా రేపు వేస్తారు, రేపు కానీ ఎల్లుండి కానీ వేస్తారు. వర్క్ స్టార్ట్ అవుతుంది. త్వరలో మనకి ఎస్కలేటరు అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పోవడానికి ర్యాంప్ వస్తుంది. ఇప్పుడు ఉన్న ర్యాంప్ కూడా బాగాలేదు, స్టెప్స్ ఎగుడు దిగుడుగా ఉన్నాయి. దాన్ని కూడా కరెక్షన్ చేసే అవసరం ఉంది. నేను అధికారులతో అడుగుతున్నాను, రైల్వే అధికారులతో దాన్ని కూడా రెక్టిఫై చేయమని చెప్తాను. అయితే నేను మొదటి నుంచి ఒక సమస్యని గట్టిగా పట్టుకుని ఉన్నాను ఇక్కడ. అదేమిటంటే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వెనకాల ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ఈ వీధిగా వెళ్తూ ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 తర్వాత ప్లాట్ఫామ్ నెంబర్ 4, 5 దగ్గరికి వెళ్ళి ఎండ్ అయిపోయి రైట్కి లెఫ్ట్కి టర్న్ అయింది. రైట్కి టర్న్ అయిన తర్వాత మీరు అక్కడ చూస్తే అది 3 సార్లు అటు తిరిగి ఇటు తిరిగి కింద ప్రతిసారి ఎగుడు దిగుడు అయ్యి అది వేసే స్టెప్ కూడా స్లిప్పరీగా ఉంది. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు జారి పడిపోయే అవకాశాలన్నీ జరుగుతూ ఉన్నాయి, మన దృష్టికి రావట్లే. సో అది కూడా నేను వచ్చిన ఫస్ట్ డే నుంచి రెక్టిఫికేషన్ కోసం అడుగుతూ వచ్చాను. దాని రెక్టిఫికేషన్ సొల్యూషన్ ఏమిటి అంటే ఇదే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కంటిన్యూ అవుతూ అవతల ఉన్న వెస్ట్ బుకింగ్ ఆఫీస్ ఏ ఉందో అంటే 6వ ప్లాట్ఫామ్ కూడా దాటి వెస్ట్ బుకింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ల్యాండ్ అవ్వాలా. అక్కడ ల్యాండ్ అవుతే అటు సైడ్ ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇటు సైడ్ రాని అవసరం లేదు. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి వస్తూ లోపలికి వచ్చేసి బుకింగ్ కూడా అక్కడే పెట్టేస్తారు, టికెటింగ్. సో ఇక్కడికి వచ్చి టికెట్ కొని అవసరం లేదు, అక్కడే టికెట్ కొంటారు. సో ఇటువంటి సదుపాయాలు మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు లైటింగ్ కూడా చూస్తూ ఉంటే ఎక్కడైతే కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ అంటాం ఈ షెల్టరు, దాని కింద న్యాచురల్లీ లైటింగ్ బాగుంది. ఎక్కడైతే కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ లేదో, కవర్ లేదో అక్కడ లైటింగ్ సరిగ్గా లేదు. అది కూడా లైటింగ్ ఇంప్రూవ్ చేయాలని చెప్పాను. ఇవన్నీ చేస్తూ అడుగున ప్రతిరోజు ఇంప్రూవ్మెంటే కనిపించాలి. ఇది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో మనకి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది, కనిపించేటట్టు చేస్తాం. ప్రతి నెల వస్తాను, ఎవరిని వదలను, ఎవరిని పడుకోనియను. రైల్వే అధికారులని వాళ్ళు పని చేయాల్సిందే. చీరాల కోసము బ్రహ్మాండంగా మనం పని చేయాలి. ఎందుకంటే చీరాలంటే నాకు చాలా ఇష్టము. మొన్న ఎన్నికల్లో నన్ను గెలిపించినప్పుడు భారీ మెజారిటీతో గెలిపించారు. 45,000 ఓట్ల మెజారిటీ కేవలం నాకు చీరాల నుంచి వచ్చింది, ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి.